హాయ్ వ్యూస్, వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. మనతో సీఎం హనుమాన్లు సార్ ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన ఈ స్కీమ్ గురించి సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఆయుష్మాన్ భారత్ యోజన ఈ స్కీమ్ దేని గురించి సార్? ఇది ఆయుష్మాన్ భారత్ యోజన అంటే కేంద్ర ప్రభుత్వము ఒక విధమైన ఆరోగ్యరకమైన ఆరోగ్య రక్షణ కొరకు, ప్రజలకు ఆరోగ్య రక్షణకు తీసుకున్న ఈ స్కీమ్ అన్నమాట. ఇది 2018 ప్రారంభించడం జరిగింది. ఇది దీని ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్, అన్ని రకాల అనారోగ్యాన్ని కవర్ చేయడానికి ఒక స్కీమ్ ఆయుష్మాన్ భారత్ యోజన చేయడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ప్రమోట్ చేయడం. అంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అంటే ప్రివెంటివ్లో అనారోగ్యం కాకుండా ఉండడానికి, ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, ఆహారం ఎలాంటి ఉండాలి, ఇలాంటివన్నీ చర్యలు తీసుకుంటూ ఒకటి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఒకటి. తర్వాత PMJAY ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది ఒకటి. దీని ద్వారా ఏంటంటే ఒక విధమైన క్యాష్లెస్ సపోర్ట్ ఇవ్వాలి పేషెంట్ ఇలాంటి వాళ్ళకు అని చెప్పిన ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో 1,00,000 సెంటర్స్ని అప్గ్రేడ్ చేయడం. అంటే దీనివల్ల ఏంటంటే ప్రమోటివ్ హెల్త్, ప్రివెంటివ్ అంటే అనారోగ్యం పాలకుంటే ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఆహారం సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇంకోటి మిగతా ఎలాంటి అవసరాలు ఉంటాయి, ఎలాంటి చర్యలు, మార్నింగ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ, ఎవరు ఏ వయసులో ఎలాంటివి తీసుకోవాలి, ఆహారం ఎలాంటివి తీసుకోవాలి, డైట్ ఎలాంటిది ఉండాలి, ఇలాంటివన్నీ సజెషన్ ఇవ్వడానికి అవేర్నెస్ సెంటర్స్, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అవేర్నెస్ ఇవ్వడం 1,50,000 వరకు సెంటర్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా. ఒక స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏంటంటే ఎవరైనా కానీ అనారోగ్యం పాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్యం ఒక ట్రీట్మెంట్ ఖర్చు పెరిగిపోయింది కాబట్టి అది ఏ వయసు వారైనా కానీ వాళ్ళకి ఏంటంటే 5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకోవడం సెకండ్ స్టేజ్ అనమాట. అంటే ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళకి, ముందరేమో ట్రీట్మెంట్ రాకుండా అవసరం లేకుండా చూడటము, అనారోగ్యం పాలు లేకుండా చూడటము ఆ వెల్నెస్ సెంటర్స్ ద్వారా. ఇది అవసరం ఉన్న వాళ్ళ కొరకు, అంటే మేబీ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే అనుకోకుండా ఏదో జరగడం కావచ్చు, డిజార్డర్ కావడం జరుగుతుంది, ఇలాంటి వాటి కొరకు దీని కొరకు పర్ ఫ్యామిలీ 5 లక్షల వరకు, ఒక కుటుంబంలో అందరికీ కలిపి 5 లక్షల వరకు హాస్పిటలైజేషన్ ఖర్చు భరించే విధంగా ఇంచుమించు 50 కోట్ల మందికి ప్రయోజనం చేకూరే విధంగా ఈ స్కీమ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా దీనికి ట్రీట్మెంట్ ద్వారా ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా మనకు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు సహాయం అందిస్తుంది. దీని అంటే ఎస్పెషల్లీ పూర్ ఫ్యామిలీస్, వాళ్ళకు 5 లక్షలు ఖర్చు పెట్టుండే ఆర్థికంగా ఇబ్బంది, ఫైనాన్షియల్ బర్డెన్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళు, లో మిడిల్ క్లాస్ కానీ లేకపోతే ఆర్థికంగా ఇబ్బంది అనుకునే వాళ్ళ కోసం ఒక ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, దీంట్లో మన ఖర్చు పెట్టేది ఉంటుంది, మెడిసిన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్ కానీ, ఇలాంటి వాటి అన్నిటి కూడా దాంట్లో కవర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లోపల 1,500 రకాల డిసీజెస్ అంటే అనారోగ్యాలు, తర్వాత ఇంక్లూడింగ్ క్యాన్సర్, హార్ట్ సర్జరీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే క్యాన్సర్ పేషెంట్ కానీ, లేకపోతే గుండె జబ్బులున్న వాళ్ళు కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని కూడా అప్గ్రేడ్ చేయాలనే ఉద్దేశంతో, అంటే వాటిలో అవసరమైన ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కానీ, లేకపోతే గోల్డెన్ అవర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రీట్మెంట్కి అవసరమైన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కానీ వాటి కానీ అప్గ్రేడ్ చేయడానికి తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇంచుమించు ఈ 2025 వరకు ఇంచుమించు 30 కోట్ల మంది వరకు, అంటే కుటుంబానికి, ఇది 5 లక్షల కుటుంబానికి కొరకు ఎంతమంది ఉంటే కుటుంబం 5 లక్షల వరకే లిమిట్ అనమాట. అది పబ్లిక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. ఇంతవరకు 5 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకున్న, ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇంచుమించు 5 కోట్ల మందికి హాస్పిటలైజేషన్ ఖర్చులు ప్రభుత్వం భరించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది రాకుండా, ఆర్థికంగా డిస్టర్బ్ కాకుండా, ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోకుండా ఉండడానికి ఒక స్కీమ్ని తీసుకోవడం జరిగింది. తర్వాత ఇది ఒక స్కీమ్ మొత్తానికి నేషనల్ హెల్త్ అథారిటీ మెయింటైన్ చేస్తుంది. ఈ యొక్క స్కీమ్ సంబంధించిన విషయాలన్నింటి కూడా దీని ద్వారా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే బెనిఫిషరీ వెరిఫికేషన్. అంటే ఎవరు దీని వారు బెనిఫిషియరీ ఎవరు అనేది
దానికి ఎవరు అర్హులు ఎవరు కాదు అనే విషయం కూడా ఉంటుంది. తర్వాత హాస్పిటల్ ఏ హాస్పిటల్ దీంట్లో కవర్ అవుతుంది, హాస్పిటల్ కవర్ కాదనేది ఒకటి. తర్వాత స్కీమ్ అప్డేట్స్ కొత్తగా ప్రయోజనాలు ఇవ్వడం కానీ లేకపోతే కొత్తగా ఎలాంటి నిబంధనలు చేశారు, మార్పు చేశారు అనే విషయం, ఇలాంటి రిలాక్సేషన్స్ ఉన్నాయని కూడా ఈ యొక్క ప్రభుత్వ నేషనల్ హెల్త్ అథారిటీ అనేది చూస్తుంది. కాబట్టి దీనిలో చేయాల్సింది ఏం లేదు, కట్టాల్సింది ఏమి డబ్బులు ఏం కట్టాల్సింది లేదు. కానీ దానికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆయుష్మాన్ భారత్ కార్డు వస్తుంది. ఆయుష్మాన్ భారత్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఒక అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. కాకపోతే మన తెలంగాణలో ఈ అవకాశం ఉందో లేదో తెలియదు ఇంతవరకు అయితే. ఆ తెలంగాణలో వేరే విధంగా ఉందని తెలుసు. మిగతా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్న చోట్ల కొన్ని చోట్ల ఈ ఆయుష్మాన్ భారత్ అమలు జరుగుతుంది కూడా.